4 దశాబ్దాల అనుభవం ఉంది అని చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్, నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయనకు అనుభవం లేదు కదా. అనుభవిస్తేనే కదా అనుభవం వస్తుంది, రంగంలోకి దిగాలి కదండి. అలాంటి థాట్తోనే కదా. ఇంతకీ అనుభవం ముఖ్యమా, ఆలోచన, కమిట్మెంట్ అవసరమా? రాజకీయాల్లో అనుభవం ఇంపార్టెంటా, క్లారిటీ, సామర్థ్యం, తెగింపు, కమిట్మెంట్ ముఖ్యమా? ఏంటి సడన్ గా ఈ క్వశ్చన్ అడుగుతున్నావు అంటారా? తమిళనాడులో విజయ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయొచ్చు అని నేను ఒక వీడియో చేస్తే ఒక వ్యూవర్ పెట్టిన కామెంట్ బ్రహ్మాండంగా అనిపించింది నాకు. కళ్ళు తెరిపించింది. చూస్తున్నారు కదా, అనుభవిస్తేనే కదా అనుభవం వస్తుంది, రంగంలోకి దిగాలి కదండి అంటున్నారు. ఆయన కరెక్టే కదా. అలాంటి థాట్తోనే కదా తమిళనాడు విజయ్కి అధికారం ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఎల్లకాలం ఫలానా వారికి 4 దశాబ్దాల అనుభవం ఉంది, 5 దశాబ్దాల అనుభవం ఉంది అని చెప్పడానే గొప్పగా భావిస్తుంది. అలాంటి వాళ్ళ పల్లకి మోయడమే కర్తవ్యం అన్నట్టుగా మిగతా లీడర్లు ఎందుకుంటున్నారు? ఛాలెంజింగ్ టైమ్స్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా అవసరం. క్యాపబిలిటీ లేక, లేదంటే అనుభవం చుట్టూ జరిగే ప్రచారమే అన్నిసార్లు రాజకీయ అడ్వాంటేజ్ ఇస్తుంది అని నమ్మడం వల్ల? చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు అనుభవం ఉంది అని చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ పదే చెప్తూ ఉంటారు, కితాబులు ఇస్తూ ఉంటారు కదా. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. చూశారు కదా, ఇలా ఎన్ని కితాబులు ఇచ్చినా, మతాబులు వెలిగించినా గానీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయనకు అనుభవం లేదు కదా. మరి అప్పుడు మీడియా ఏం చెప్పింది తెలుసా మీకు? అది కూడా చూద్దాం. ఇవన్నీ చూస్తే తమిళనాడు డెసిషన్ ఎంత క్లియర్ కట్ గా ఉంది అనేది మాత్రమే కాదు, ఏపీ రాజకీయం ఎలాగ మన ఆలోచనల్ని, వాస్తవాల్ని మ్యానిపులేట్ చేస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ అనుభవం ముఖ్యమా, ఆలోచన, కమిట్మెంట్, తెగింపు అవసరమా? రాజకీయాల్లో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది? మాట్లాడుకుందాం, డీటెయిల్డ్గా చూద్దాం. అనుభవం అనేది ఎవరైనా సరే స్వయంగా మనంతటా మనమే సంపాదించుకోవాల్సిన ప్రాపర్టీ. డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు, ఆస్తులు వారసత్వంగా రావచ్చు, కానీ అనుభవం మాత్రం మనంతటా మనమే కదా సంపాదించుకోవాలి. పైగా ఆ అనుభవం అనేది స్వయంగా దిగితేనే వస్తుంది. నీళ్ల గురించి, లోతు గురించి, ఈత గురించి 100 పుస్తకాలు చదివినా గానీ ఒక్క నిమిషం అన్నా స్విమ్ చేయగలుగుతామా? చేయాలంటే నీళ్లలోకి దిగాలా, ఈదాలా, ఉక్కిరి బిక్కిరి అవ్వాలా, నేర్చుకోవాలా. అప్పుడే కదా ఈత వస్తుంది. ఈతలోనే కాదు, జీవితమైన, రాజకీయమైన ఎక్కడైనా ఇదే ఫార్ములా, ఇదే పాసిబిలిటీ. 16 ఏళ్ల కుర్రాడు, ఎక్స్పీరియన్స్ లేదు, భీకరమైన బౌలింగ్ ని ఫేస్ చేయలేడు అని సచిన్ టెండూల్కర్ కి 1989లో కనుక అవకాశం ఇవ్వకుండా ఉండుంటే అనుభవం వచ్చేదా? సచిన్ లాంటి లెజెండ్ ని క్రికెట్ చూసేదా? వచ్చాడు, క్రీజ్ లోకి దెబ్బతిన్నాడు, అక్రమ్ లాంటి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, నలిగిపోతావు, ఈ పేస్ అటాక్ ని తట్టుకోలేవని. ఒకార్ యూనిస్ ఉంటాడు, వసీం అక్రమ్ లాంటి వాళ్ళు ఉంటారు, భీకరమైన కాంబినేషన్ ఉంటుంది. ఇమ్రాన్ కొంత స్లో డౌన్ అయినా గానీ ఆ ఇంపాక్ట్ తట్టుకోవడం అంత ఈజీ కాదు కదా. కానీ సచిన్ ఫేస్ చేశాడు, హాఫ్ సెంచరీ చేశాడు కదా, 50+. ఆ అనుభవమే కదా సచిన్ ని రాటి తేల్చింది, ప్రపంచ విజేతం చేసింది. ఆట అయినా, రాజకీయమైన, జీవితమైనా అనుభవం ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇది రుజువు కదా. తమిళనాడు ఇంత ప్రాక్టికల్ గా ఆలోచించింది కాబట్టి విజయ్ కి ఛాన్స్ ఇచ్చింది. అర్థమైందా మీకు? విజయ్ ప్రచార రంగంలోకి దిగ్గానే తొక్కేసలాట జరిగి ప్రాణాలు పోయినాయి. నెగిటివిటీ కేంద్ర దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగినాయి, కేసులు పెట్టి. విజయ్ రియాక్ట్ కావడానికే 3 రోజులు పట్టింది. నేను ఆశ్చర్యపోయాను. నేను అప్పట్లో వీడియోలో అన్నా కూడా డెసిసివ్గా ఉండాలి కదా రాజకీయాల్లో, 3 రోజులు టైం తీసుకున్నాడని. కానీ జనం మాత్రం విజయ్ నమ్మారు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా గానీ. పైగా ఇంకొక పర్సనల్ ఎలిగేషన్, ఆయనకి హీరోయిన్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భార్య విడాకులకు అప్లై చేశారు. పోలింగ్ 2 రోజుల ముందో 3 రోజుల ముందో ఆ హీరింగ్ జరిగింది. అయినా సరే జనం నమ్మారు విజయ్ ని. పైగా ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో త్రిష పెట్టుకున్న నగలు చూసారా, కట్టుకున్న చీరలు చూసారా అని అదే మీడియా లైవ్ స్ట్రీమ్లు పెడతా ఉంది, బ్యానర్లు రాస్తా ఉంది. చూడండి ఎంత మార్పు. అంటే గెలుపు అనేది ఆలోచనని మార్చేస్తుంది అని చెప్పడానికి తిరిగిలేని రుజువు. అట్ ద సేమ్ టైం అనుభవం కాదు, క్యాలిబరు, కమిట్మెంట్, అన్నిటికి మించి నమ్మకం ఇంపార్టెంట్ అని తమిళనాడు విజయ్ విషయంలో ప్రూవ్ చేసింది. మరి ఏపీలో ఎందుకని అలాంటి సాహసం ఎలాగో చేయట్లా పవన్ కళ్యాణ్? పైగా అనుభవం లేదు అనే విషయం పదే ఎందుకండి చెప్తారు? నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. చూడండి, చంద్రబాబుకి అనుభవం ఉందట, తనకు అనుభవం లేదట. మరి అనుభవం లేనప్పుడు భీకరమైన భారీ ప్రకటనలు ఎందుకు చేశారు ఎన్నికల ముందు? అనుభవం వస్తేనే సాధ్యమవుతుంది అనుకుంటే మీకు సరిపడే అనుభవం ఎప్పటికొస్తుంది? అందుకోసమేనా 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలి, చంద్రబాబు నాయకత్వం ఉండాలి అంటున్నారు. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా అప్పటికి చంద్రబాబు 90 అవుతారు, పవన్ కళ్యాణ్ 70 దగ్గరికి వస్తారా? అంటే అనుభవం అనేది ఇంత హార్డ్ ప్రాసెసా? మరి తమిళనాడు ఎందుకు అలా ఆలోచించింది, మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ చూద్దాం. 45 ఏళ్ళు అంతకంటే ఎక్కువ సుదీర్ఘ అనుభవం ఉంది అని చంద్రబాబు చెప్తూ ఉంటారు కదా. నాకు తెలిసినంత వరకు నేను 40 years నుంచి ఉన్నాను, ఇప్పటికి 4 decades. మరి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పారు? కొద్ది నెలలే ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఆయన మంత్రిగా చేసున్నా గానీ అసలు కాంగ్రెసే దిక్కుమాల పార్టీ, స్క్రాప్ అని ఆరోపించింది కదా టీడీపీ నాయకత్వం గానీ, చంద్రబాబు గానీ, ఎన్టీఆర్ గానీ. ఈ లెక్కను
ఈక్వేషన్ చూస్తే కాంగ్రెస్ లో అనుభవం లెక్కలోకి తీసుకోలేం కదా. మరి ఈ ఈక్వేషన్ బట్టి చూస్తే కొద్ది కాలం మాత్రమే అనుభవం ఉన్న చంద్రబాబు, పైగా అంతకు ముందు 89 ఎలక్షన్ లో ఆయన ఓడిపోయినారు. అయినా గానీ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు, మీడియా ఎలా ప్రొజెక్ట్ చేసింది? అప్పుడు అనుభవం ఉండాలి అని చెప్పారా? లేదు కదా. ఏం చెప్పారు? సామర్థ్యం, దక్షత, దూకుడు అన్నిటికీ మించి అసలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను ఆయన ఒడిసి పట్టుకుంటారు అని కదా బ్రాండ్ చేశారు. అంటే చంద్రబాబు విషయానికి వచ్చేసరికి మాత్రం ఏది 95 లో అనుభవం అనేది ఎజెండా కాదు, ఇప్పుడు మాత్రం అనుభవం అనేది మేజర్ ఎజెండా. ఆ ఎజెండాని పవన్ కళ్యాణ్ కూడా భుజాన వేసుకున్నారు. చాలా చిత్రమైన ఈక్వేషన్ కదా. ఆలోచన ఉంటే చాలు, సామర్థ్యం ఉంటే క్రైసిస్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసేస్తే కనుక ఎవరైనా పర్వాలేదు, అందుకోసమే ముందుకు వచ్చా అని చంద్రబాబు అప్పుడు అన్నారు కదా. మరి ఆ మాట ఇప్పుడు ఎందుకు వర్తించదు? పవన్ కళ్యాణ్ ఈ లాజిక్ ని ఎందుకు మిస్ అవుతా ఉన్నారు? అంతే కదా. పైగా చంద్రబాబు ఇప్పటికీ ఆ 95 నాటి సీఎం చూస్తారు అని గొప్పగా క్లెయిమ్ చేస్తుంటారు. 95 CBN చూస్తారు. అనుభవం లేకపోయినా గానీ ఆ జమానానే చాలా బెటరు అని పరోక్షంగా ఆయన కూడా ఒప్పుకుంటున్నట్టు కదా. అందులో వాస్తవం ఏంటనేది తర్వాత, కానీ లాజికల్ గా ఆలోచిస్తే అనుభవం లేని రోజుల్లోనే బెటర్ గా ఉంది అని చెప్పినట్టు కదా ఆయన కూడా, అవునా కదా. మరి ఏపీ ఎందుకని అలా ఆలోచించదు? అనుభవం లేకపోయినా సామర్థ్యం, క్లారిటీ, అన్నిటికీ మించి అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఉంటే గనక ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు అని కదా తమిళనాడు ఎక్స్పీరియన్స్ ప్రూవ్ చేస్తా ఉంది. ఇప్పటి మీడియానే 95లో ఇచ్చిన ప్రొజెక్షన్ బట్టి చూసినా ఆ రోజులో బెస్ట్ అని చంద్రబాబే స్వయంగా సర్టిఫై చేసుకోవడాన్ని చూసినా గానీ ఎక్స్పీరియన్స్ లేని రోజులే బెటర్ అని మనకి అర్థమవుతా ఉంటుంది కదా. మరి ఈ లాజిక్ ని పవన్ కళ్యాణ్ ఎందుకు మిస్ అవుతుంటారు? చంద్రబాబుకి అనుభవం ఉందని, అందుకోసమే చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పడానికి ఎందుకు పవన్ అంతలా ఉత్సాహపడుతుంటారు? కారణం ఏంటి? ఆలోచించాల్సిన విషయమే ఇది. ఏపీలో రాజకీయం మారాలంటే అనుభవం ఇంపార్టెంటా, సామర్థ్యం ఇంపార్టెంటా, అండర్స్టాండింగ్ ఇంపార్టెంటా అనే క్లారిటీకి రావడం చాలా అవసరం. పెద్దగా అనుభవం లేకపోయినా, అంతకు ముందు మంత్రిగా కూడా పనిచేయకపోయినా జగన్ ముఖ్యమంత్రి కావడానికి చూసాము. ఇప్పుడు తమిళనాడులో విజయ్ అయితే ఆయనకి అసలు రాజకీయాల్లోనే అనుభవం లేదు, అయినా సరే చాలా కాన్ఫిడెంట్ గా అడిగేయటము. మినిస్ట్రీలోకి తీసుకున్న నాయకులు వాళ్ళ కాంబినేషన్స్ చూస్తే ఇంత మెచ్యూర్డ్ గా ఉన్నాడా విజయ్ అని అనిపిస్తా ఉంది. అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, వాస్తవాలు ప్రజల ముందు పెడతాం అని మాట్లాడడం చూస్తూ ఉంటే విజయ్ ఏంటి సీజన్డ్ పొలిటీషియన్ లాగా ఇలా చేస్తా ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంటే మనకు ఎదురవుతున్న క్వశ్చన్స్ ని బట్టి చూసినా, మన పక్క రాష్ట్రాల్లో కనబడుతున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి చూసినా గానీ అనుభవం కంటే సామర్థ్యం, టాలెంట్, ఆలోచన, సత్తా అనేది ఇంపార్టెంట్ అని అర్థమవుతా ఉంది కదా. మరి ఈ లాజిక్ ని మనం ఎందుకు మిస్ అవుతున్నాము? కారణం ఏంటి? జస్ట్ మీడియా ఒక నేరేటివ్ ని మన మీద వదిలితే, ఒక ప్రచారం చేస్తూ ఉంటే ఆ ప్రచార హోర్లో పడి కొట్టుకుపోతా ఉన్నాం ఇంతకాలం. ఏమంటారు? అనుభవం ఇంపార్టెంటా, టాలెంట్, సామర్థ్యం, అండర్స్టాండింగ్ ఇంపార్టెంటా? మీరైతే ఏం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. ఇది రాజకీయానికంటే కూడా మన ఆలోచనలకి, మన జీవితాలకి సంబంధించిన విషయం. ఏమంటారు? 4 దశాబ్దాల అనుభవం ఉంది అని చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్, నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయనకు అనుభవం లేదు కదా. అనుభవిస్తేనే కదా అనుభవం వస్తుంది, రంగంలోకి దిగాలి కదండి. అలాంటి థాట్తోనే కదా. ఇంతకీ అనుభవం ముఖ్యమా, ఆలోచన, కమిట్మెంట్ అవసరమా రాజకీయాల్లో?